హలో నమస్తే. నేను వంశీ అరుగుల. నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు నేను 2 వీడియోస్ చేస్తానని చెప్పాను కదా. రెండో వీడియో వచ్చేసి ఒక ఎక్సెల్ని తయారు చేశాను, విచ్ అంటే ఏదైతే మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందో దాన్ని ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. బేసికల్లీ దాంట్లో కొన్ని ఫార్ములాస్ యాడ్ చేసి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో నేను తయారు చేసి పెట్టాను, సో దట్ ఎవరికన్నా కానీ వాడుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఆ స్క్రీన్ పెడతాను మీకు, ఆ స్క్రీన్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఎక్సెల్లో ఏంటి, ఎలా చేయొచ్చు, ఏంటి, లైక్ ఎలా స్ట్రక్చర్డ్ వేలో మనము ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నిన్న మనం చూసాం కదా ఆల్రెడీ ఎలా అయితే మన ChatGPT వాడి ఒక ఫినాన్షియల్ ప్లాన్ని ఎట్లా డ్రాఫ్ట్ వర్షన్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఇది చూద్దాము, లైక్ ఎక్సెల్ ఎలాగా మనము ఫార్మాట్ చేసుకోవాలి మన డేటా మొత్తాన్ని. రైట్. సో ఇది ఎక్సెల్. నేను దీనికి ముందుగా పెట్టుకున్నాను పేరు మై మోమా అని చెప్పేసి. బేసికలీ నథింగ్ బట్ మై మనీ మేనేజ్మెంట్. సో ఈ ఎక్సెల్ మీ అందరికీ షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు. సో ఇండెక్స్, సో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి దీంట్లో. బేసికలీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది, లైక్ ఏం చేయాలి, ఎట్లా, ఇందులో ఏమేమి పెట్టాలి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ షీట్ వచ్చేసి ఇండెక్స్. ఇట్స్ నథింగ్ బట్ లైక్ ఏంటి ఈ డాక్యుమెంట్ అన్న దాని మీద చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు కావాలంటే దాంతో గో త్రూ అవ్వచ్చు, బట్ ఈచ్ షీట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అది అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో కమింగ్ టు బడ్జెట్ అలొకేషన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను, లెట్స్ కన్సిడర్ అ పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ ఒక 50,000 రూపీస్. సో ఒక 50,000 రన్ చేస్తున్నాడు. సో అతనికి బడ్జెట్ లైక్ ఎవ్రీ మంత్ ఎలా ఉండబోతుంది, ఎక్స్పెన్సెస్ ఎలా తను ప్లాన్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఎవరికన్నా కానీ లైక్ థంబ్ రూల్ లాగా లైక్ రకరకాల రూల్స్ ఉన్నాయి, దాంట్లో ఇది ఒక రూల్ అనుకోవచ్చు. మన నీడ్స్ అండ్ వాంట్స్ రెండు ఉంటాయి. నీడ్స్ అంటే ఏంటంటే అత్యవసరం, అవి లేకుండా ఉండలేం. రెండోది వాంట్స్, అవి ఉంటే బాగుంటుంది, లైక్ లగ్జరీస్ అనుకోండి. నీడ్స్ ప్లస్ వాంట్స్ మన వచ్చే ఇన్కంలో నుంచి 50% కంటే దాటకుండా చూసుకోవాలి. అంటే దాటుతున్నాయంటే నెక్స్ట్ ఎట్లా కట్ డౌన్ చేసుకోవాలి అది చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, దెన్ మిగిలింది ఎంత. సో ఇవన్నీ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఫస్ట్ ఈ షీట్లో పెట్టుకుందాం. బడ్జెట్ అలొకేషన్ మనం ఎలా చేసుకోవాలి పర్ మంత్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తే కరెంట్ మంత్లీ ఇన్కమ్ 50,000 అని పెట్టాను పర్సన్కి. సో రెంట్లో మనకి డిఫరెంట్ సెక్షన్స్ పెట్టాను నేను. నీడ్స్ కింద రెంట్, గ్రాసరీస్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, స్కూల్ ఫీజు, ఎలక్ట్రిసిటీ, మొబైల్, ఇంటర్నెట్, పెట్రోల్ బైక్. ఇవన్నీ ఏంటంటే నిత్య అవసరాలు లేదా అవసరాలు అంటారు కదా, ఇవి లేకుండా మన రోజువారీ నడవదు అసలు. సో ఇది పక్కా ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి వాంట్స్. వాంట్స్ ఏంటి, నేను కార్లో ట్రిప్కి పోతున్నాను, లేదంటే కార్ తీయాల్సి వచ్చింది. ఇది కైండ్ ఆఫ్ లగ్జరీ అనుకోవచ్చు, లైక్ అత్యవసరం కాదు కానీ అవసరం. కార్ సర్వీసింగ్ ఇయర్లీ అట్లీస్ట్ ఒకసారి అని చేపిస్తాం కాబట్టి అది యాడ్ చేశాను నేను. ఫ్యామిలీతో అవుటింగ్స్కి వెళ్తాం, ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ వాంట్స్ అని సెపరేట్గా ఎందుకు పెట్టానంటే, వాంట్స్ ఈజ్ సంథింగ్ విచ్ డిఫైన్స్ యూ. అవి లేదు అంటే ఓన్లీ నీడ్స్ మీద బతుకుతున్నాం అంటే లైక్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ, అంటే మనకి ఏ ఆశలు ఏమీ లేవు. సో బెటర్, మనకి ఏజ్ మళ్ళీ రాదు, ఉన్నప్పుడే స్పెండ్ సమ్ టైం, క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ. సినిమాలకు వెళ్ళండి, షికార్లకు వెళ్ళండి, దానికంటూ కొంత అమౌంట్ స్పెండ్ చేయండి, ఫ్యామిలీ అవుటింగ్స్. సో క్రెడిట్ కార్డ్, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఒకటి పెట్టాను. క్రెడిట్ కార్డ్ గురించి మనం డిస్కస్ చేద్దాము ఏంటి అని చెప్పేసి. సో బేసికల్ క్రెడిట్ కార్డ్ గురించి నిన్న మాట్లాడడం, లైక్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్కి బాగా పనికి వస్తాయి అని చెప్పేసి. సో అలా పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్ మీద ఎక్కువ ఇట్లాంటి షాపింగ్లు చేయడం వల్ల, అంటే మినిమంలో పెట్టుకోండి, కానీ ఎక్కువ షాపింగ్లు చేస్తానంటే కొంచెం
ప్రాబ్లమే అవ్వచ్చు. లైక్ డౌన్ ద లైన్ మీకు అది ఒక హ్యాబిట్ లాగా అయిపోయి అది ఒక ప్రాబ్లంలా తయారవ్వచ్చు. సో అది ఒకటి. నెక్స్ట్ మూవీస్ ఒకటి పెట్టాను నేను. ఇవన్నీ వాంట్స్ కింద పెట్టాను. సో ఇంకా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే, ఏమన్నా యాడ్ చేయాలి ఇందులో నేను ఇంక్లూడ్ చేయలేదంటే, మీరు ఒక రైట్ క్లిక్ కొట్టి ఇన్సర్ట్ కొట్టి ఇంకొక రో యాడ్ చేసుకోండి. ఈ కాలం డి నుంచి అన్ని ఫార్ములాసే. జస్ట్ మీరు కాలం సిలో ఇన్వెస్ట్మెంట్స్ వరకు అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఈ సర్ప్లస్ డెఫిసిట్ ఎట్లాగా క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో అది నీడ్స్, వాంట్స్ ఇవి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేయండి. ఇక్కడున్న ఎగ్జాంపుల్లో నేను మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఎల్ఐసి పాలసీ అని సంథింగ్ పెట్టాను నేను. మీకు ఏముంటే మీరు అక్కడ అవి ఎడిట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో బేసికల్ మీరు కాలం బీసీ మీరు అప్డేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇట్లా పెట్టుకుంటే మీకు ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఎవ్రీ మంత్ మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ వాట్ ఆర్ మై స్పెండింగ్స్, మంత్లీ స్పెండింగ్స్, నేను ట్రాక్లో ఉన్నానా లేదా అని చెప్పేసి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మీరు చేస్తున్నారు కదా, ఇది చేసినప్పుడు మీరు సపోజ్ మీరు మ్యారీడ్ అయ్యి ఉంటే మీరు మీ వైఫ్ కూర్చొని క్వాలిటీ టైం స్పెండ్ చేసి ఇది ఫిల్ చేయండి. ఎందుకంటే ఇద్దరికి అవగాహన ఉండాలి. లైక్ ఇంట్లో ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ది ఎక్స్పెన్సెస్, అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతుంది, ఇవి ఇద్దరికి అవగాహన ఉండాలి. ఇట్లా ఉండకూడదు, నాకు వస్తుంది నేను ఖర్చు పెడతాను, నీకు వస్తుంది నువ్వు చేసి, అట్లా పెడితే కొంచెం అది కూడా మంచి ప్లానే, కానీ ఇద్దరు ఒక మాట మీద ఉండి చేస్తే ఇట్ విల్ బి అ బెటర్ స్టెప్ ఫర్ ద ఫ్యూచర్ అనుకోవచ్చు. సో ఇది మన బడ్జెట్ ఎలొకేషన్ షీట్. సో బేసికల్లీ మనం ఒక ప్లాన్ వేసుకొని ఎంత అవ్వచ్చు అన్నది మనం ఫిల్ చేసాం. ఇక్కడ కాలం హెచ్ చూస్తే మీరు అది హైలైట్ చేసింది రెడ్ కలర్లో, ఎందుకంటే 62% అయిపోయింది అది. సో ఎప్పుడైనా సరే నేను చెప్పినాను కదా, నీడ్స్ ప్లస్ వాంట్స్ 50% కంటే తక్కువ ఉండడం బెటర్. అట్లనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 16% అని ఉంది కదా. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ మోర్ దెన్ 20% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి లేవు అండ్ సర్ప్లస్ కూడా ఏం లేదంటే వీ విల్ వర్క్ త్రూ, అంటే ఎలా మనం వర్కౌట్ చేస్తే కొన్ని కాస్ట్ కట్ డౌన్ చేస్తే అవి ఫిల్ చేయగలము అన్నది మనకి డౌన్ దనే అర్థమవుతుంది. ఇది ఫిల్ చేస్తూ ఉండగా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది బడ్జెట్ ఎలిగేషన్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్చువల్ ఎక్స్పెన్సెస్. సో ఇందులో ఏంటంటే మనం ఇక్కడ బడ్జెట్ ఎలిగేషన్లో ఏవైతే పెట్టామో ఇవన్నీ ఇక్కడ మనం మంత్లీ వైజ్ ఫిల్ చేయబోతున్నాం. నవంబర్కి ఎంత యాక్చువల్గా ఎంత అయినాయి, నెక్స్ట్ డిసెంబర్లో యాక్చువల్గా ఎంత అయినాయి, ఇవన్నీ పెట్టుకుంటే మనకి డౌన్ ద లైన్ మనం వేసుకున్న బడ్జెట్కి మనం ఫాలో అవుతున్న రొటీన్కి ఏమైనా పొందుతుందా, లైక్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అది మ్యాచ్ అవ్వట్లేదు అంటే అప్పుడు వీ హ్యావ్ టు రివిజిట్ ద నంబర్స్, మళ్ళీ నంబర్స్ చూసుకొని రావాలి. సో అది యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో బేసికలీ అక్కడ ఏం పెట్టాము, ఇక్కడ కూడా అదే పెట్టాను నేను. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ పెట్టాము, రెంట్ పెట్టాము, గ్రాసరీస్ పెట్టాము, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టాము, ఇంకా టోటల్ నీడ్స్ ఈ పర్సంటేజ్ అన్నీ ఈ బ్లాక్ ఉన్నవి తప్ప ఈ బ్లూ ఉన్నవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ కింద వాటిలో ఓవరాల్ యావరేజ్ వదిలేయండి, అదే ఫిల్ చేయకండి. కాలం 4 ఈ రో నెంబర్ 4 నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ మంత్కి కావాలంటే అది కాపీ చేసి నెక్స్ట్ పేజ్ చేసి బ్లాక్ వదిలేసి బ్లూ ఉన్నాయి కదా ఇవన్నీ ఫిల్ చేసుకోండి. సో దట్ మీకు ఓవరాల్ యావరేజ్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది నీ యాక్చువల్ బడ్జెట్ అలొకేషన్ దీనికి మ్యాచ్ అవుతుందో లేదా అని చెప్పేసి. మామూలుగా అయితే ఇవి ఎవరు చేయరు, కానీ చేసి పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే అసలు అర్థమవుతుంది లైక్ ఏంటి మన 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 మొత్తం మనీ అంతా మన చేతిలో కంట్రోల్లో ఉంటుంది అనమాట. లేదంటే గాల్లో ఫోన్పేలు కొడుతూ ఉంటాం, ఎగురుతూ ఉంటాయి. సో అది యాక్చువల్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, మన యాక్చువల్స్ ఎట్లా ట్రాక్ చేసుకోవాలి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పిన, ఏమని, మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మీరు మీ వైఫ్ కూర్చొని ఫిల్ చేయండి అని చెప్పేసి. అది ఎందుకు చెప్పినా అంటే ఇండియాలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్, అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఎంతెంత ఉన్నాయి తెలుసా? అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ అమౌంట్స్
అరౌండ్ 25,000 crores ఉన్నాయంట. అండ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అరౌండ్ 67,000 crores ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, లైక్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళ అకౌంట్లో పైసలు అట్లానే ఉంటున్నాయి, వాళ్ళ ఇన్సూరెన్స్ పైసలు అట్లానే ఉంటున్నాయి, ఎవరు వచ్చి క్లెయిమ్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళు ఏం చేశారు ఏంది అని. సో ఇలాంటిది పెట్టుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని డిస్కస్ చేసి మెయింటైన్ చేసి ఫ్యూచర్లో ఇన్ కేస్ అన్ఫోర్సిన్ ఈవెంట్స్ అయినప్పుడు ఇవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఫ్యామిలీగా కూర్చొని ఇది చేయండి. సో ఇక్కడ నేను ఫీల్ చేసింది ఏంటంటే మనకున్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, అండ్ ఇక్కడ గోల్ ప్రకారం కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, షార్ట్ టర్మ్ గోల్స్, మ్యారేజ్, కార్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా వేరే వీడియోలో. సో లాంగ్ టర్మ్, ఇంకా కేటగిరీస్ ఏంటి, అసెట్స్లో ఏమేమి కేటగిరీస్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, ఈటీఎఫ్స్, పిఎఫ్స్, రియల్ ఎస్టేట్, ఇవన్నీ యాడ్ చేసాం. దెన్ ఏ ప్లాట్ఫామ్లో ఇవి ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా బయట ఏజెంట్ ఇచ్చిండా మీకు, ఏజెంట్ నేమ్ యాడ్ చేసి నంబర్ యాడ్ చేయండి. అది మన ప్లాట్ఫామ్ అయితే ప్లాట్ఫామ్ యాడ్ చేయండి. ఐమొబైల్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ది, వాళ్ళ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది తీసుకుంటారు, లేదా హెచ్డిఎఫ్సిలో తీసుకుంటారు, యాక్సిస్ బ్యాంక్లో తీసుకుంటారు. ఎడికెళ్ళి తీసుకుంటే ఇంకా ప్లాట్ఫామ్ ఇక్కడ పెట్టేసేయారు. ఆ తర్వాత కొందరు మ్యూచువల్ ఫండ్స్ కాయిన్లో కూడా తీసుకుంటారు, కాయిన్ 0తో వాళ్ళది. సో అది కూడా పెట్టేసేయారు. ఈక్విటీ ఎవరికైనా స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం, స్టాక్స్ పెట్టండి. ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, నిన్న మాట్లాడుకున్నట్టు గోల్డ్ కూడా ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంది కాబట్టి అవి కూడా ఇట్లా. సో బేసికలీ మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నీ ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. అట్లనే లయబిలిటీస్, సపోజ్ ఎవరికైనా అప్పు ఉన్నాం, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టేసారు. అన్నీ పెట్టేసి అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, వాటి పోర్ట్ఫోలియో నంబర్స్ ఏంది, ఎన్ని యూనిట్స్ హోల్డ్ చేస్తారు, ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత, కరెంట్ వాల్యూ ఏంటి, అబ్సల్యూట్ రిటర్న్ నేను పెట్టాను మామూలుగా, లైక్ ఎంత ఇన్వెస్ట్ చేసాను దాని మీద ఎంత వచ్చింది అని చెప్పేసి, జస్ట్ అండ్ ఆప్షనల్, లైక్ దట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ యాజ్ ఆఫ్ డేట్, లైక్ ఇది ఫిల్ చేసింది ఏ రోజు మీరు ఫిల్ చేసారు అన్నది డేట్, నామినీ ఎవరు, ఇంకేమైనా కమెంట్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ వాల్యూ, యువర్ నెట్వర్త్ అని చెప్పేసి. అండ్ మన ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది, లైక్ ఏంటి మన కరెంట్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో స్కోప్ ఏంటి అని చెప్పేసి. సో ఇది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఒక దగ్గర ప్రాపర్గా పెట్టుకోండి. దెన్ ఎమర్జెన్సీ బ్యాలెన్స్. సో నిన్న మనం మాట్లాడినట్టు అట్లీస్ట్ 6 months ఎమర్జెన్సీ బ్యాలెన్స్ పెట్టుకోవడం బెటర్. సో దానికి తగ్గట్టు మన ఓవర్ నైట్ ఫండ్స్ కానీ ఏదైనా ఎఫ్డీస్ కానీ ఇలాంటి వాటిల్లో మనం పెట్టుకుంటే అవి మనకి కుషన్ లాగా పనిచేస్తాయి. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా ఎమర్జెన్సీస్ అది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఎస్బీఐ అకౌంట్ ఉంది, దాంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంది, ఓవర్ నైట్ ఫండ్ ఒకటి ఉంది, దాంట్లో 50,000 ఉంది. నెక్స్ట్ బయట ఒక ఇద్దరికి అప్పు ఇచ్చిండు 50-50K, ఇది 1 lakh 50-50K బయట అప్పు ఇచ్చిండు. సో టోటల్ ఈయన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ 1,82,000. ఓకే, ఇది ఈయన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్. ఇక్కడ కింద వస్తుంది కదా, ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎంతకాలం సస్టైన్ అవ్వగలదు. ఇది ఏమంటుందంటే ఇక్కడ ఫార్ములా పెట్టేసిన నేను, ఆయనకున్న కరెంట్ ఎక్స్పెన్సెస్ పట్టుకొని ఇది 5.79 months, ఆల్మోస్ట్ 6 months మీరు సస్టైన్ అవ్వగలరు ఈ మనీతో అని చెప్పేసి అది హైలైట్ చేస్తుంది. ఐ థింక్ ఇది >6 అయితే ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది మనకి. సో ఇది ఎమర్జెన్సీ ఫండ్, ఎమర్జెన్సీ బ్యాలెన్స్ బేసికలీ మనకి ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సో ఇక్కడ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మెయింటైన్ చేస్తాం, ఇక్కడ ఎమర్జెన్సీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్త్ అని ఒకటి పెట్టినా మీకు, ఈ వీటిలో ఫిల్ చేసిన దాని ప్రకారం అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఎమర్జెన్సీ బ్యాలెన్స్లో ఫిల్ చేసిన దాని ప్రకారం మీ నెట్వర్త్ ఎంత అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి 23 lakhs ఈ క్యాండిడేట్ది నెట్వర్త్ అని వచ్చింది.
ఎందుకు వచ్చింది? అసెట్స్ అండ్ లయబిలిటీస్లో మనకి మంచిగా ఒకటి పెట్టినాం, 11 lakhs ఒకటి XYZ ల్యాండ్ ఉంది ఆయన పేరు మీద, అది 11 lakhs వాల్యూ ఉంది. సో దాన్ని పట్టుకొని ఇక నెట్వర్క్ కూడా బాగానే పెరిగింది. సో ఇవి మనకి ఫిల్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్లో 3 షీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే కొన్ని క్యాల్కులేషన్స్కి ఐక్యాల్ అని పెట్టిన నేను. ఇందులో ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బేసికలీ రేట్ అంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, పీరియడ్ ఎన్ని ఇయర్స్కి మీరు పెడుతుర్రు, అమౌంట్ ఎంత, పీవీ అంటే ప్రెజెంట్ వాల్యూ. ఈ పక్కన మీకు కాలం జే కాలం కేలా అవి ఏంటి అన్నది ఉంది, అవి చూసుకోర్రి. దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నా దగ్గర ఒక 5 lakhs ఉంది, 5 lakhs ఉంది. దాన్ని నేను 10% ఇంట్రెస్ట్కి 20 years ఎందులోనే వేసిన అనుకోండి. 20 years తర్వాత దాని వాల్యూ ఎంత? సో 5 lakhs వేస్తే 10% రిటర్న్లో దాని ఫ్యూచర్ వాల్యూ 20 years తర్వాత 33,63,000 అవుతుంది. సో ఇట్లనే ఎస్ఐపి అనుకుందాం. సో ఎస్ఐపి ఒక 20 yearsకి వేసిన నేను ఒక 20,000 వేస్తున్నా మంత్లీ. 20 years తర్వాత దాని వాల్యూ ఎంత? 10% రిటర్న్ అయితే 20,000 వేస్తే నాకు 1.5 CR వస్తుంది. సో ఈ క్యాల్కులేషన్స్ మీకు యూజ్ అవుతాయి. లైక్ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకుందాం, అందులో వేసినప్పుడు ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి, పీరియడ్ ఏంటి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో వేసుకొని చెక్ చేసుకోవచ్చు. బయట కూడా చాలా టూల్స్ ఉన్నాయి, బట్ ఒకటే షీట్ దగ్గర నేను మెయింటైన్ చేస్తున్నా. మీకు యూజ్ చేసుకుంటే మంచిదే. అట్లా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫ్యూచర్ వాల్యూ నాకు ఇంత కావాలనుకుంటున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఫ్యూచర్లో అంత కావాలనుకుంటే అని చెప్పేసి ఇది కూడా చేసిన అనమాట. సో ఇవన్నీ బేసికలీ మనకు ఒక చిన్న టూల్స్ లైక్ యూజ్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. నెక్స్ట్ టు ఫైండ్ ద ఎస్ఐపి అమౌంట్ అంటే ఫ్యూచర్లో నాకు ఒక 1 crore కావాలి. ఎప్పుడు కావాలి? నాకు 20 yearsకి 1 crore కావాలి. రేట్ ఆఫ్ రిటర్న్ 10% అయితే నేను ఇప్పుడు నుంచే ఎంత మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేయాలి? సో 13,000 స్టార్ట్ చేస్తే విత్ 10% నాకు 20 years తర్వాత 1 CR వస్తుంది. సో ఇట్లా ఇంకా రేట్ ఆఫ్ రిటర్న్ కొన్నిసార్లు చెప్తా ఉంటారు, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత రేట్లో నీ మనీ పెరుగుతుంది అని చెప్పేసి. సో అట్లా మీరు రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఇక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. ఈ నంబర్స్ పెట్టేస్తే ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది. సో ఇది ఐక్యాల్, బేసికలీ క్యాల్కులేషన్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే రకరకాలు ఉంటాయని నేను చెప్పిన. సో ఏంది అంటే ఇన్ని ఉంటాయి, ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. బేసికలీ ఇక్కడ ఐడియా కోసం కొన్ని పెట్టినాను నేను. అండ్ ఇక్కడ గ్రీన్ నుంచి రెడ్ ఉన్నాయి కదా, విచ్ ఇండికేట్స్ రిస్క్ అన్నమాట, లో రిస్క్ టు హై రిస్క్. సో ఇందులో ఏమున్నాయి? PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్ట్ ఆఫీస్ స్కీము, సీనియర్ సిటిజన్ స్కీము, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, ఇట్లా అన్నీ పెట్టినా నేను. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినా ఏవేవైతే మనకి యూస్ఫుల్ ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సో ఇవన్నీ దేంట్లోనే కానీ ఇన్వెస్ట్ చేసే ముందు చూసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. సో నేను యూజువల్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటాను, కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవాలి ఏంది అని చెప్పేసి. చాలా వీడియోస్ ఉంటాయి, లైక్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంది, హైబ్రిడ్ అంటే ఏంది, ఫ్లెక్సిబుల్ అంటే ఏంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడైతే లిస్ట్ ఇచ్చిన, ఈ లిస్ట్ ప్రకారం మీరు చూసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి వెళ్ళదు, అది తీసుకోరు. సో లాస్ట్ స్టాక్స్, అందరు స్టాక్స్ అంటారు, స్టాక్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే స్టాక్స్ చాలా హై రిస్క్, ఎంత పైకి తీసుకెళ్తుందో అంతే కింద పడేయగలదు. సో చాలా జాగ్రత్తగా ఉండరు, అత్యాశ పోకుర్రి. నేను చెప్పినట్టు అడుగులు వేసుకుంటూ వెళ్దాం మనం. దెన్ ఈ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ది టర్మ్ ఇన్సూరెన్స్ క్యాల్కులేటర్. సో ఇదేం లేదు, ఇదేం తయారు చేసిన అంటే నేను సపోజ్ నేను చెప్పిన ఇన్సూరెన్స్ గురించి మనం మంచిగా డీటెయిల్గా మాట్లాడదామని చెప్పేసి. సో దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇన్సూరెన్స్ 2 ఉన్నాయి. ఏంది? ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకోటి టర్మ్ ఇన్సూరెన్స్.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏంది? ఇన్ కేస్ మనకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్స్కి బిల్ కవర్ చేయడానికి ఇవన్నీ. రెండోది టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్ కేస్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వల్ల ఎవరికైనా ఏమైనా అయితే మన ఫ్యామిలీకి పైసలు వెళ్ళేటట్టు. సో రెండు చాలా ఇంపార్టెంట్. మనం ఎంత యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఒక అపోహ ఉంటుంది అందరికీ, సపోజ్ నేను టర్మ్ ఇన్సూరెన్స్ కట్టిన ఒక 60 years వరకు కట్టిన తర్వాత మరి ఆ పైసలన్నీ ఏమైతే నాకు వస్తాయా రిటర్న్. సో బేసికలీ మనం ఒక కుషన్ లెక్క పెడుతున్నాం పైసలు, మన ఫ్యామిలీకి యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఆ పైసలు మనకు తిరిగి కావాలంటే 30 ఏళ్ళ తర్వాత ఆ కట్టిన పైసలు వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ని ప్యూర్ ఇన్సూరెన్స్గానే చూడరు, ఇట్స్ జస్ట్ అ సేఫ్టీ క్వశ్చన్. సో సపోజ్ ఈ పర్సన్, ఈ ఎగ్జాంపుల్ అని చూసుకుందాం. ఈ పర్సన్ 2 crores సమ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాడు. ఇన్ కేస్ 2040, ఇప్పుడు 2025 కదా, 15 years అవుతుంది, 2040లో ఈ క్యాండిడేట్కి ఏదో అయింది. సో అప్పుడు అతనికి 2 crores అయితే వస్తాయి. సో ఆ 2 crores వాళ్ళ ఫ్యామిలీ ఎంతకాలం సస్టైన్ అవ్వగలదని చెప్పేసి ఇది మెయింటైన్ చేశాను నేను. ఇప్పుడు కరెంట్ ఎక్స్పెన్సెస్ ఎట్లా, ఈ 2025లో వీళ్ళ కరెంట్ ఎక్స్పెన్సెస్ 3,77,000 ఉన్నాయి. అదే ఫ్యూచర్ 2040లో ఇన్ఫ్లేషన్ని పట్టుకొని, ఇక్కడ ఇన్ఫ్లేషన్ 6% వేసినా మనకు అప్పుడు ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ మీరు యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ మార్చుకోవచ్చు మీరు, ఈ 4 సెల్స్లో మీరు మార్చుకోవచ్చు. 6% 6.5 ఎంత పెట్టుర్రి, ఇంట్రెస్ట్ రేట్ 9% పెట్టినా ఇక్కడ పెట్టింది అది ఇక్కడ 2040 వచ్చింది కదా. ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ఫ్లేషన్ పట్టుకున్నప్పుడు 9 lakhs అవుతుంది. సో ఆ 2 crores వెళ్ళి ఆ 9 lakhs తీసేసి మిగిలిన దాని మీద అట్లా. సో 9% ఇంట్రెస్ట్ నీకు దాని మీద వస్తూ ఉంటుంది, 6% ఇన్ఫ్లేషన్ పట్టుకొని నీ ఎక్స్పెన్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి, అంటే మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి. అట్లా నీ 2 crores అయిపోనీకే జస్ట్ 14 years పడుతుంది, ఇంకే సరిగ్గా వాడకపోతే. లేదంటే జస్ట్ ఇంట్రెస్ట్లో పెట్టేసి ఆ పైసలు వస్తుంటాయి. సో ఎప్పుడన్నా కానీ ఇది ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇన్సూరెన్స్ కావాలి నాకు నా ఫ్యూచర్కి, ఇన్ కేస్ నాకేమైనా అయితే నా ఫ్యామిలీ సస్టైన్ అయ్యడానికి ఎంత ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి చూసుకోర్రి, క్యాల్కులేషన్ మంచిగా చేసుకోర్రి. ఈ షీట్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ పెట్టుర్రి, నేను రిప్లై ఇస్తాను. ఈ షీట్ని మీకు ఈ ఎక్సెల్ని మీకు డ్రైవ్లో పెట్టి మీకు ఆ లింక్ షేర్ చేస్తాను, మీరు దాన్ని హాయిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో మెయింటైన్ చేయండి, మంచి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేయగలను. బట్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ, చాలామంది చేసారు. ఇన్ కేస్ మీకు కూడా కావాలి అంటే మెన్షన్ చేయండి, నేను వాటి మీద కూడా ఇస్తాను ఎక్స్ప్లెనేషన్. అండ్ మెయింటైన్ చేయండి, ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతాయి. చెప్తున్నా కదా, స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మీరు మీ ఫినాన్షియల్ మెయింటైన్ చేస్తే మీకు 1-2 yearsలో మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. 2 years ముందు మీరు ఎట్టున్నారు, 2 years తర్వాత ఎట్లున్నారు అని చెప్పేసి. సో అది. అండ్ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్ గురించి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు, అంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటేనట్టున్నావు కానీ ఏ మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవాలో తెలియదని. నేనేం పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ చేసుకోమని చెప్పాను, కంపెనీ రిలేటెడ్. బట్ మ్యూచువల్ ఫండ్ టైప్స్ ఏంది, మన రిస్క్ని బట్టి మనం ఎందులో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను. ఇలాగైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చాలా వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్లో, అవి మీరు చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ చెక్ చేసుకోర్రి, అప్డేట్ చేసుకోండి మీ దాంట్లో. బడ్జెట్ అలొకేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకోర్రి. బడ్జెట్ అలొకేషన్, యాక్చువల్ ఎక్స్పెన్సెస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. చెప్పాను కదా, అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ చాలా హై ఉన్నాయి ఇండియాలో. మీరు మీ ఫ్యామిలీ కూర్చొని ఫిల్ చేసుకోండి, అందరికీ అన్నీ తెలియాలి. ఎమర్జెన్సీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోండి, ఫస్ట్ అది ఫిల్ చేసుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయండి.
మీ నెట్వర్క్ ఎలాగో తెలిసిపోతుంది ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్స్లో ఏమన్నా కావాలంటే క్యాల్కులేషన్స్ ఈ ఐ క్యాల్కులేటర్లో మీరు చెక్ చేసుకోండి. ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి అన్నది మీకు చాలా లిస్ట్ అవుట్ ఇచ్చాను, మీ ఆ లిస్ట్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని అది చేయొచ్చు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలెక్టర్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. మీరు ఫ్యూచర్లో ఎంత వస్తాయి, మన ఫ్యామిలీ ఎంత సస్టైన్ అవ్వగలదని ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. సో దట్ ఈస్ ఇట్. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. నిన్నటి వీడియో ఏఐ వాడి ఎట్లా మీరు స్టార్ట్ చేయొచ్చు అని. సో ఈరోజు వీడియో ఈ ఎక్సెల్ టూల్ యూటిలిటీ వాడి మీరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మీ ఫినాన్సెస్ని అండ్ ఎలా గ్రో అవ్వచ్చు మీరు చూసుకోండి. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అవన్నిటిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. యా, ఆల్ ద బెస్ట్. గ్రో అవ్వండి, ఇండియన్ గ్రో చేద్దాం. చలో బాయ్.